బాధ్యతలు లేవు, కానీ బతికేస్తున్నావు. ఎవరి వల్ల? బాలు, ఏం మాట్లాడుతున్నావు? ఆయన నీ కన్న తండ్రి కాబట్టి ఇంతకు మించి మాట్లాడలేకపోతున్నాను అత్తయ్య. సరే, ఎందుకు వచ్చిన ఉద్యోగాన్ని వదులుకుంటున్నావు అని క్వశ్చన్ చేసావు కదా, అడిగావు కాబట్టి సమాధానం చెప్తున్నాను విను. నేను ఉద్యోగాన్ని వదులుకోవడానికి కారణం అత్తయ్య మావయ్య కాదు. నేను ఈ నిర్ణయం తీసుకుంది అమ్మ కోసం. మీ అమ్మ కోసమా? అవును, భర్తగా నీ వల్ల తనకి ఏనాడూ సుఖం లేదు. జీవితంలో తను అనుకున్నది ఏది చేయలేకపోయింది. కాబట్టి కొడుకుగా తను అనుకున్నది నేను చెయ్యాలనుకున్నాను. నిజం అత్తయ్య, చిన్నప్పుడు నన్ను కూడా విష్ణుగారితో పక్కన కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించేదాన్ని. తర్వాత నేను వెళ్ళి మా అమ్మ ఒళ్ళో నిద్రపోయేవాడిని. ఏ తల్లైనా బిడ్డ ఒళ్ళో పడుకుంటే జోలపాట పాడుతూ నిద్రపుచ్చుతుంది. కానీ నా తల్లి ఎప్పుడూ ఒకే ఒక మాట చెప్పేదత్తయ్య, నాన్న, ఏ జన్మలో రుణమో మనకు అన్నం పెట్టే మీ అత్తయ్య మావయ్య రుణం తీర్చేసుకుంటున్నారు తెలుసా, కానీ మనం వాళ్ళకి రుణపడిపోతున్నావురా. వాళ్ళకి ఎలాగైనా సాయపడాలి, అలా అయినా కొంత రుణాన్ని తీర్చుకోకపోతే మన బతుక్కి అర్థమే లేదురా అని చెప్పింది అత్తయ్య. ఆకలన్న వాళ్ళకి అన్నం పెట్టడమే వీళ్ళకి తెలుసు. సాయం అడిగితే ఎంత సాయమైనా చేసేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి మనమేం చేయాలి? ఎలా అయినా చేయాలి, కానీ ఎలా ఎలా చేయాలి? నా కన్న తల్లి కోరిక నెరవేర్చాలంటే నేను ఇక్కడే ఉండాలి, వీళ్లతోనే ఉండాలి. అప్పుడే మన వల్ల చేతనైన సాయం వాళ్ళకి దక్కింది అని మా అమ్మకి తృప్తి మిగులుతుంది. కన్న తల్లి కోరిక తీర్చాలనుకోవడం తప్పంటారా? అంతకంటే ఉద్యోగం గొప్పదా?